ఈ వీడియో చాలు చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. దీనికంటే ముందు మనకి ఎపిసోడ్ రివ్యూ ఉంది. అది చూడండి. ఆ తర్వాత ఎపిసోడ్ అయిపోయినప్పటి నుంచి వాళ్ళు పడుకునేదాకా ఏముంటదో ఈ వీడియోలో ఉంటది. కంటిన్యూ చేద్దాం. హరీష్ ఎలిమినేట్ అయినప్పటి నుంచి హౌస్‌లో అందరూ పండుకునేదాకా ఏం ముచ్చట్లు పెట్టుకున్నారు? ఏం బాతకాన్ని కొట్టిర్రు? మాట్లాడుకుందాం. అర్ధరాత్రి మధ్యల దరువు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని పాతోళ్ళకి ఒక లైక్ కొట్టుర్రు. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు హైప్ ఇచ్చి వీడియోని ఎంకరేజ్ చేయండి. అదే మీరిచ్చే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్. లైకు, హైపు ఇట్లాంటివి. ఓకే. రైట్, కంటిన్యూ చేద్దాం బై. నాగార్జున సార్ వెళ్ళిపోయిండు. బాయ్ సార్ అని అందరు అరిచిరు కదా. పంపించిన తర్వాత వీళ్ళంతా కూడా ఫుడ్ గురించి ఏం వండుకోవాలి, ఏమున్నాయి, ఏం కథ, టమాటాలు 2 ఉన్నాయి, మిరపకాయలు 3 ఉన్నాయి అనుకుంటే లెక్కలు పెట్టుకుంటారు. జరసేపు అంతా ఆ ముచ్చట జరిగింది. ఇక రాము తెలుసుగా, కెప్టెన్, ద న్యూ కెప్టెన్ ఆఫ్ ద హౌస్, ఆల్రెడీ డిసైడ్ చేసిన వర్కులు కోర్స్ యాజ్ యూజువల్గా ఏవైతే ఉన్నారో. కుకింగ్ మానిటర్ కింద బర్నీ అన్న. సో బర్నీ అన్న కుకింగ్ మానిటర్, లాండ్రీ మానిటర్ కింద తనుజ, వాష్రూమ్ మానిటర్ కింద మన ఎవరాలు ఫ్లోరా అసలు వచ్చినప్పటి నుంచి వాష్రూమ్కి ఆమెకి విడదీరని అనుబంధం. సో ఇవన్నీ వర్కుల గురించి డిస్కస్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇక మెయిన్ ఈ వర్కులది ఏముంది, మనకి మెయిన్ ముచ్చట్లు కావాలి కదా. మెయిన్ ముచ్చట్లలో ఇమాన్యుల్ అక్కడ కూర్చుంటే శ్రీజ అక్కడ ఉండి, ఏంటి ఎక్స్పెక్ట్ చేసావా ఇమాన్యుల్, ఫీల్ అవుతున్నావా అంటే, తీసుకుపోయి బ్లాక్ మాస్క్ కింద పెట్టింది కదా, నువ్వు ఏదో మాస్క్ వేసుకుని ఉన్నావు, జెన్యూన్ కాదు, ఫేక్ అని చెప్పి హరీష్ పోయేటప్పుడు చెప్పిపోయింది కదా, ఫీల్ అయినావా అంటే, లేదు ఎక్స్పెక్ట్ చేసినా, కానీ ఆయన ఇప్పుడు ఫస్ట్ వీక్లో జరిగింది అట్నే మనసులో పెట్టుకుని అది అట్నే కంటిన్యూ అవుతుంది. అఫ్కోర్స్ ఆయనకి ఆ ఫస్ట్ వీక్లో గుండంకులు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు మాకు వేవ్ లెంత్ సెట్ కాలేదు, అది అట్నే ఉండిపోయింది. ఆయన ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆయన మారిండేమో అనుకున్నా కానీ మారలేదు, అట్నే ఉండిపోయింది, అదే కంటిన్యూ చేస్తుండే. ఇప్పటికీ ఆ ఫస్ట్ వీక్ ఇష్యూలో ఆయన తప్పు కాదు, నాదే తప్పని ఆయన ఫీల్ అవుతుండు అని చెప్తాడు. ఫస్ట్ వీక్ నాదే తప్ప అన్నట్టు పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుండే, కానీ కాదు కదా అన్నట్టుగా మాట్లాడింది. ఆ తర్వాత రామురాతుడు ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాక ఇక పనులు ఎవరికి ఏం చెప్దామని చెప్పి డిస్కస్ చేస్తున్నప్పుడు సంజనక్క టెనెంట్ రూమ్లోకి వెళ్ళిపోమని చెప్పిండట. అది వచ్చి చెప్తాను అన్నట్టు, టెనెంట్ రూమ్లోకి వెళ్ళిపోమని చెప్పిన అంటే సరే అన్నది. ఇప్పుడు టెనెంట్ అయిపోయింది కదా, ఏం పనులు చెప్దాము అని చెప్పి డిస్కషన్ చేస్తుంటే, లాండ్రీ చెప్దాం, లాండ్రీ డే బై డే చెప్దాం, వాష్రూమ్ డైలీ చేద్దాం అని చెప్పిన తర్వాత ఆ వర్కులు కూడా అసైన్ చేసిన తర్వాత కొద్దిసేపటికి తనుజ డెసిషన్ మారుస్తుంది. మరి ఆమె లాండ్రీ మానిటర్గా ఉన్నట్టుంది, అందుకని ఉన్నది కాబట్టి ఈమెని అక్కడ లాండ్రీలోకి ఉండొద్దు అని అనుకున్నట్టుంది, అందుకే తీసేయించింది, ఓన్లీ వాష్రూమ్ పెట్టండి అన్నది. లేదంటే ఇంకో రీజన్ కూడా అయి ఉంటుంది, అక్కడ లాండ్రీలోకి ఈ కళ్యాణ్ని రమ్మంటుంది. ఆయన అబ్బో రాత్రి ఈ కళ్యాణ్ ఇడవడా మళ్ళా ఆయనకు కావాల్సిందే ఇది బిజినెస్ మ్యాన్ సినిమాలు కదా, మనకు మహేష్ బాబు చెప్తాడు చూడరు, మహేష్ బాబు గారు ఏమంటారు, ఈ ముంబైని వెళ్ళడానికి వచ్చిన రాజుని నేను, ఈ రాజుకు ఒక రాణి ఉండాలిగా, ఆ రాణి నువ్వే అని చెప్పి ఆ టైప్లో ఉంటుంది కదా. ఆ టైప్లో ఈయనకు ఒక రాణి కావాలని చూస్తానంటే ఉన్నది ముచ్చట. ఇక తనుజ కూడా ఏంటంటే స్క్రీన్ స్పేస్ కోసం అబ్బా, ఇప్పుడు తనుజ నుంచి పాజిటివ్ యాంగిల్ ఉంది, లవ్ ఉంది అని కాదు, కానీ అదొక రకంగా సపరేట్గా కూర్చొని ముచ్చట పెట్టుకోవడము, ఈమె డిపార్ట్మెంట్లకు ఆయననే ఉండాలని అనడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నట్టు. స్క్రీన్ స్పేస్ కోసం అనుకోరి, స్క్రీన్ ప్రజెన్స్ కోసం అనుకోరి, రైట్ అనుకోరి, రాంగ్ అనుకోరి, ఇతని నుంచి వస్తున్న పులిహోర అనుకోరి, ఏదన్నా కొంచెం అటెన్షన్ ఇతను ఇస్తూ ఉంటాడు, ఆమె అటెన్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఆమె అలకల చిలక కాబట్టి ఖచ్చితంగా ఓదార్పు యాత్రలు కోరుకుంటుంది కాబట్టి చుట్టూ నలుగురు ఉంటే, ఒక నాన్న, ఒక ఫ్రెండు, ఒక బాండు అట్లా ఉంటే ఆమెకి హ్యాపీ. రైట్, అందరూ ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. కళ్యాణ్ మళ్ళీ సేమ్ ప్యాటర్న్లోకి పోతూ ఉంటాడు అన్నట్టు. యాక్చువల్లీ ఏంటంటే అందరితో కలిసి కూర్చుండి అందరితో ముచ్చట పెట్టడం అది కాదు. ఇక నాగార్జున సార్ ఒక వారం మెచ్చుకుంటాడు, మళ్ళీ 3 వారాలు ఇట్లాంటి కంటెంట్ ఇచ్చిన అర్థం అనుకుంటాడు, పాడవు. అంటే ఎక్కువ శాతం తనుజతో కనబడ్డాడు కాబట్టి చెప్తున్నారు రాత్రి ముచ్చట పెట్టేటప్పుడు. ఆ తర్వాత శ్రీజాతో కూర్చుండి ముచ్చట పెట్టిందిలే, అక్కడ కొంచెం ఇంపార్టెంట్ ముచ్చట్లు ఉంటాయి. రైట్, మళ్ళీ నేను ఏదో తప్పుగా పోట్రే చేస్తున్నాను కాదు, అక్కడ కనబడ్డది చెప్తాను అదంతే. నాకేమైనా దుష్మనం దానితో ఏమైనా పంచాయతీ, ఏమైనా నాకు వాళ్ళగా ఏమైనా ఆస్తి తగాదాలు, జాగా పంచాయతీ, కొట్లాట లేదు కదా, అర్థం చేసుకోండి. రైట్, ఇమాన్యుల్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ పనిష్మెంట్ కింద ఏమేమి ఇవ్వాలని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తనుజ మార్చేసింది చెప్పేసిన కదా. ఇక తనుజ, డీమాన్, పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అతను అంటే హరీష్ గారి గురించి అన్నట్టు, హరీష్ గారు వెళ్ళిపోతారని నేను అనుకోలేదు, మిస్సింగ్ హిమ్ యాక్చువల్లీ, ఆయన నాకు లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా బాగా క్లోజ్గా ఉంటున్నాడు, బాగున్నాడు నాతోటి అంటే డిమాండ్ ఉండి, ఎస్ నాకు కూడా ఆయన ఉంటే బాగుండు అనిపించింది, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా జరిగింది. యాక్చువల్లీ వీళ్ళ బాధ అంతా ఏందో చెప్తా. ఎవరెవరైతే హరీష్ని మిస్ అవుతున్నాం అని మాట్లాడారో, లేదంటే అయ్యో హరీష్ గారు వెళ్ళిపోతారని అనుకోలేదు అంటున్నారో, వాళ్ళందరికీ మనసులో తాటిందంటే బయటకు చెప్పలేక కక్కలేక మింగలేక ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఫ్లోరా ఉంది, హరీష్ వెళ్ళిపోయిండు, వై? కొత్తగా వచ్చిన దివ్య కూడా ఉంది, ఫ్లోరా ఉంది, ఫ్లోరా ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తలేదని అందరం చెప్తున్నాం, అయినా కానీ ఆమె ఉంటుంది, హరీష్ ఎట్లా వెళ్ళిపోయిండు అనేది వాళ్ళకి బాగా పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నట్టు.
సో, ఇక్కడ డిమాండ్ ఉండి ఆయన ఓనర్ అయిండు కదా! ఓనర్ అయిన తర్వాత ఆయన బాగా పర్ఫార్మ్ చేస్తాడు కావచ్చు అని అనుకున్నాం. ఆయనకి స్కోప్ దొరుకుతది అనుకున్నా. కానీ ఆయన ఇప్పుడు ఓనర్ అయ్యి ఎళ్ళిపోయిండు. ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు. ఆయన బాగా చేస్తారనుకున్నానికి ఆయన ఎళ్ళిపోయిండంటే ఇక తనుజ ఉండి ఆయన వెళ్తాడని నేను అనుకోలేదు కానీ ఆయన మాత్రం చెప్పాడు. సరే అండి నేను వెళ్తున్నా జాగ్రత్త అని కళ్యాణ్‌కి కూడా చెప్పిండట. కళ్యాణ్ కూడా చూసుకోమని చెప్పిండట. హుహు. ఆ తర్వాత అంటారు నీకెందుకు చెప్పిర్రు చూసుకోమని అని చెప్పి మజాకులు చేస్తారన్నట్టు. వెళ్తారని అనుకోలేదు కానీ ఆయన మాత్రం బాయ్ చెప్పిండు. నేను వెళ్తున్నా అని చెప్పి ముందే చెప్పిండు అని అంటే ఆయన ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నాడు. ఎందుకంటే ఈ వారం అంతా మనం ఏం ఇల్లే కాబట్టి వెళ్ళిపోతా అని అనుకున్నట్టున్నాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఓనర్ అయ్యి ఆడే ఛాన్స్ ఉంటే బాగుండు, ఆయన ఉంటే బాగుండు అని చెప్పి అన్నారు. అక్కడికి అయిపోయింది ముచ్చట. ఆ తర్వాత భరణి అన్న ఇమాన్యుల్‌తో మాట్లాడిండు. భరణి అన్న రాముతో మాట్లాడిండు. భరణి అన్న డిమాండ్ పవన్‌తో మాట్లాడిండు. ప్రతి దగ్గర కూడా ఒక పాయింట్ మెన్షన్ చేసిండు. ఏంటి తెలుసా అది? ఆయన ఆట మీద కంటే నా మీద ఫోకస్ చేసిండు. 3 సార్లు ఎందుకు చెప్పామని ఒకటేసారి చెప్తాను. 3 సార్లు కూడా ఇదే చెప్పిండు. ఆయన ఆట మీద కంటే నా మీద ఫోకస్ చేసిండు. నా మీద ఫోకస్ చేయడంతోటే ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందన్న సెన్స్‌లో చెప్తున్నాడు. అంటే పూర్తిగా అదే డైలాగ్ చెప్తలేడు కానీ ఏమంటుండంటే ఒక్క నిమిషం. ఒక ఆడ మంచిగా రాసుకున్నా నీట్‌గా అని చెప్తా. ఏమంటాడంటే డే 1 నుంచి ఆయన నన్ను ఫోకస్ చేసి గేమ్ ఆడిండు. గేమ్ వదిలేసిండు యాక్చువల్లీ. గేమ్ వదిలేసి నా మీద ఫోకస్ చేసిండు. డే 1 నుండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చూసినావు కదా! నా మీదనే ఫోకస్ చేసిండు. హరీష్ గారు ఇక నుండి నాకు ఒక మాట చెప్పాలనిపించింది హరీష్ గారికి వెళ్ళేటప్పుడు. ఏమనంటే హరీష్ గారు ఇక నుండి అయినా మీరు మిమ్మల్ని మీరు గెలవండి ఫస్టు. ఆ తర్వాత అవతలి వాళ్ళ మీద గెలుపుని సాధించాలని ట్రై చేయండి. ఫస్ట్ ముందు మీకు మీరు గెలవాలి అని చెప్దాం అనుకున్నా. చెప్పలేదు. చెప్దాం అనుకున్నా. కానీ వెళ్ళే ముందు ఎందుకులే అని వదిలేసిన. ఆయన డే 1 నుంచి నా మీద ఫోకస్‌గా ఆడిండు అని చెప్తారన్నట్టు. అది మ్యాటర్. ఆల్రెడీ చెప్పిన. హరీష్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా హౌస్‌లో భరణి అన్న క్రెడిట్ తీసుకుంటాడు. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదన్న సెన్స్‌లోనే చెప్తాడు. వాళ్ళ టీం ఎవరైతే అతన్ని బిలీవ్ చేసి ఆయనకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే టీం ఏదైతే ఉందో ఇప్పుడు రాము లాంటోళ్ళు, దివ్యనికిత లాంటోళ్ళు వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఎక్కిస్తాడు. అంటే అది సంగతి. సో, ఆ తర్వాత భరణి, కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నువ్వు రీతుకి అంటే ఇక్కడ ఏందంటే తనుజ టాపిక్. నువ్వు రీతుకి సపోర్ట్ చేస్తుంటే నన్ను సపోర్ట్ చేయమనడం కరెక్టా? నీకుండే ప్రిఫరెన్స్ నీకుంటుంది. నాకుండే ప్రిఫరెన్స్ నాకుండదా? నేనెందుకు రీతుకి చేస్తా నన్ను చేయమంటే? నాకు వేరే పేరు ఉంటుంది కదా! నాకెవరో ఒకరు ఉంటారు కదా! దానికోసం కోప్పడితే ఇట్లా దానికోసం నా మీద కోప్పడుతున్నారు. ఇది కరెక్టా? ఇఫ్ రీతు ప్లేస్‌లో తనుజ ఉండి, తనుజ, రాము ఉంటే నేను ఎవరికి చేస్తా? రాముకి చేస్తాను. అప్పుడు తనుజకి చేస్తా కదా! ఆ మాత్రం ఆలోచించరు వీళ్ళు అని చెప్పి చెప్తాడనమాట కళ్యాణ్‌కి. ఆ తర్వాత ఇమాన్యుల్, బర్నీ అన్న వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనం పని చేసుకుంటూ ఇమాన్యుల్ చెప్తాడు. మనం చేసుకుంటూ పోతూనే ఉండాలన్నా జనాలు చూస్తారు మనం ఏం చేసినా కానీ మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. అన్న ఇది హౌస్ అన్న. ఈ హౌస్‌లో ఈరోజు జరిగింది. నెక్స్ట్ 10 వారాల తర్వాత కూడా తీస్తారు. అన్నీ ఉంటాయి అన్న. 15 వారాలు పడుతుంది చూడు. ఇప్పుడు పోపుది ఉన్న 15 వారాలు ఈ పోపు టాపిక్ వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా మనకి. మనమే మంచి చెడు ఏందో చూసుకొని వెళ్ళిపోతూనే ఉండాలని చెప్పి అంటే ఇక బర్నీ అనండి ఎస్ అయినా వెరీ హ్యాపీ ఫర్ యువర్ గోల్డెన్ స్టార్. నీకు గోల్డెన్ స్టార్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి వర్క్ చేసుకుంటాడు. ఏమైనా నుండి అన్న ఈరోజు అంటే ఇక్కడ బర్నీ అని ఇప్పుడు సంజన టాపిక్ తీసుకొస్తాడు. మీ అమ్మకి చెప్పు మళ్ళీ ఏదో పెడుతుంది ఏదో పెట్టద్దని చెప్పంటే లేదన్న చెప్పేసిన అన్న ఈరోజు చెప్పేసిన అయినా కానీ సీరియస్ మోడ్లోకి పోయింది గేమ్ అని ఎక్స్ప్లెయిన్ చేసేసిన. సీరియస్ మోడ్లో ఉంది గేమ్. ఇప్పుడు అవన్నీ మజాకులు నడవాయి. ఫేస్ టు ఫేస్లో అన్నీ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అందరికీ ఒకరికొకరికి పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మనం బాగా ఆడుకోవాలి. ఈ దొంగతనాలు ఇవన్నీ పనికిరావని చెప్పిన. అండ్ ఫ్లోరా దగ్గర రాము పోయి చెప్తాడు. కొంచెం మీరు దొంగతనం చేయడానికి సపోర్ట్ చేయకండి. ఆమె ఏమైనా చేస్తే నాకు చెప్పండి అని చెప్తే ఇక చేయదు ఆమె ఇంకా చేయదు ఇంకా అయిపోయింది అని చెప్పింది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా సంజనక్క కనుక దొంగతనాలు కనుక చేసిందనుకో వందనాలమ్మా అమ్మ వందనాలమ్మా అని మనం వాడుకోవాలి. ఆ తర్వాత ఈ మెన్యూలో అయిపోయింది. ఇది ఇక్కడ మన పవన్ ఎక్స్పెక్ట్ చేయాలి. రైట్ ఎక్కడికి వచ్చినాం? ఇక్కడ మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఓకే. ఆ తర్వాత డిమాండ్ పవన్ వస్తారు అక్కడికి. అన్న నేను ఇమాన్యుల్ అన్న నీది ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఆయన పెడతాడని బ్లాక్ మాస్క్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా బ్లాక్ దాంట్లో నీది పెడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదన్న. బర్నీ అన్నది ఎక్స్పెక్ట్ చేసినంటే అఫ్కోర్స్ నాకు కూడా తెలుసు అని బర్నీ అని అంటాడు. నీది ఎక్స్పెక్ట్ చేయలేదన్న అంటే నేను కూడా చేయలేదు కానీ ఆయన మారలేదు అంతే. ఆయన అది మనసులో అట్నే ఉంచుకున్నాడు. ఫస్ట్ వీక్ జరిగింది అది అట్నే ఉండి అదే ఉంది ఆయనకి అని చెప్పి లేదా అంటే ఇక బర్నీ అన్నతోటి మళ్ళీ మాట్లాడతాడు డిమాండ్ పవన్. ఏమంటాడంటే అసలు ఆయన ఉద్దేశం ఏందో నీకు అర్థమైందా అన్న? ఆయన నువ్వు మాస్క్ వేసుకున్నావు అని ఎందుకన్నాడో తెలుసా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటంటే అన్న నువ్వు ఎప్పుడు కూడా నీ కోపం వస్తుంది కానీ ఆ కోపం చూపించవు కదా, కావాలని అందరితో స్వీట్గా ఉంటున్నావు అని ఆయనకి అంటే గేమ్ కోసం ఆ కోపాన్ని చూపించకుండా అట్లా ఆపుకొని మీరు ఒక మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అన్న ఉద్దేశం అయినది. ఆయన ఒపీనియన్ అదే నాకు అర్థమైంది. కావాలని స్వీట్గా ఉంటున్నావు అని అనుకుంటున్నాడు అంటే బర్నీ నుండి 2-3 సార్లు నేను సీరియస్ అయ్యానుగా, 2-3 సార్లు కోపానికి వచ్చాను కదా, నేను కోపం వచ్చిందిగా అని అంటాడు.
అది డిమాండ్ పవన్ ఈ ఇమాన్యుల్ అన్న అసలు నీదే అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్న, నిన్ను అసలు సెలెక్ట్ చేస్తారని నేను అనుకోలేదంటే ఆయన అది అట్నే గుర్తుపెట్టుకున్నాడు, చెప్తున్నా కదా అని చెప్పేస్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ సుమన్ శెట్టి అన్న మాట్లాడుకుంటారు. సుమన్ శెట్టి అన్నని ఇమాన్యుల్ అడుగుతాడు, అన్న నేను నిజంగా మాస్క్ వేసుకున్నట్టు ఏమైనా కనబడుతుందా, లేదంటే నేను మంచిగానే ఉందన్న, నీకు కనబడడానికి ఎట్లుందంటే లేదు బాగానే ఉందంటాడు. నో నువ్వేం చేంజెస్ ఏదైనా మారాలన్నా ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం, నువ్వు ఎట్లున్నా అట్లుండు, అసలు నీదేం పొరపాటు లేదు, ఏం మిస్టేక్ లేదు. ఆయన అన్నాడు అంతే, ఆయన అంటే నీకు అవుతుందా అన్నట్టుగా చెప్తాడు అన్నట్టు. ఇక్కడ బీన్ బ్యాగ్ టాపిక్ తీసుకొస్తాడు. సుమన్ శెట్టి అన్న చూడు ఎంత అమాయకంగా ఆలోచించింది అనిపిస్తుంది. సారు బీన్ బ్యాగ్ తీసుకుంటా పో, అక్కడ బీన్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళు అని అనగానే నేనేమనుకున్నాను తెలుసా, బయట వాళ్ళ మిస్సెస్ కానీ ఎవరైనా వచ్చారేమో, బాగా లోన్లీగా ఉన్నాడు కదా అని అనుకున్నాడంట. బాగా లోన్లీగా ఉన్నాడు కదా, బయట వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఎవరో వచ్చిండొచ్చు, కొంచెం రిలాక్సేషన్ కోసం తీసుకొచ్చినట్టున్నారు అని అనుకున్నా. కానీ కాదు, ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోమంటే నాకు ఇంక భలే నవ్వుతాడు, గమ్మత్ నవ్వుతాడు వెరైటీగా. అట్లా తీసుకొచ్చి కూర్చొని అని చెప్పి నవ్వుకుంటాడు. అండ్ ఇక్కడ నాలో అయితే మార్పు రావాలని లేదు కదా అని మంజులు అడిగితే లేదు నువ్వు ఎట్లున్నావు అట్లుండు సూపర్ అని. ఆ తర్వాత ఇక సుమన్ శెట్టి అన్న నాగార్జున సార్ అడిగినప్పుడు భరణన్న నెగిటివ్స్ చెప్పినా, కళ్యాణ్ గురించి చెప్పినా, అందరి గురించి చెప్పినా కదా, మంచిగా చెప్పినా కదా, బాగా చెప్పినా కదా అంటాడు. నిజంగానే భరణి అన్న గేమ్ స్టార్ట్ చేయలేదు కదా అని అంటే చేయలేదు అంటాడు. ఇక ఎవరెవరి గురించి చెప్పినా అది మాట్లాడేస్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ అన్న ఇక్కడ ఆడటం ముఖ్యం కాదన్న, ఆడటానికి ఛాన్స్ రావడం కూడా ముఖ్యమే అని అన్నాడు. నాకు టక్కున ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్కి కరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ దొరకలేదు, ప్రియా శెట్టి లాంటి వాళ్ళకి ఆడడానికి కరెక్ట్ ఛాన్స్ దొరకలేదు. ఇక్కడ ఉంటే బాగుండేమో కదా. ఆడటం కాదన్న ముఖ్యం, ఆడే ఛాన్స్ రావడం కూడా ముఖ్యమే. ఆడే ఛాన్స్ రావాలంటే నువ్వు బాగా ఆడుతున్నావు అని ఫస్టే నిరూపించుకోవాలి. ఫస్ట్ 2 వీక్స్లో నిరూపించుకున్నావు అనుకో, ఆ తర్వాత ఏ ఆట ఉన్నా కానీ ఇతనైతే ఆడతాడు, కాన్ఫిడెన్స్ ఉంది అని అనుకుంటారు. ఆడకపోతే స్టార్టింగ్లో ఇక ఆడతాడో ఆడితే గెలుస్తారో గెలవరో అన్న భయంతో అసలు ఆటకి ఛాన్స్ ఇవ్వరు. సుమన్ శెట్టి అన్న మొన్న మేము టాస్క్ ఆడాం కదా, టాస్క్ ఎల్లో టీం ఆడినప్పుడు అసలు మీరు 2 కొట్టారు, వాళ్ళు 2 కొట్టారు. ఇది ఇక కళ్యాణ్ అండి ఇమాన్యుల్ నుండి 2 పాయింట్స్ వీళ్ళు 2 పాయింట్స్ వాళ్ళు కొట్టారు కదా. ఒక పాయింట్ కన్నా ట్రై చేద్దామంటే యూనిటీ లేదు, కనీసం ఎంకరేజ్ చేయలేదు, డిస్కరేజ్ చేస్తుంది అని చెప్పి సుమన్ అన్న సంజన గురించి చెప్తాడు అన్నట్టు. ఇమాన్యుల్ నుండి సుమన్ శెట్టి అన్నతోటి హరీష్ అదే దాంట్లో ఉండిపోయిండు, అసలు అన్ప్రిడిక్టబుల్గా ఉంది, అసలు లోపల ఉండడం వల్ల అసలు బయట ఏం జరుగుతుందో అర్థమైతే లేదు, నాకైతే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఆ టాపిక్ అయిపోయింది, హరీష్ది అయిపోయి టక్కనే ఈ పాయింట్ తెస్తాడు. నేను మామూలుగా అయితే బయట అయితే ప్రిడిక్ట్ చేస్తాను షోలో ఏం జరుగుతుంది, కానీ ఇక్కడ ప్రిడిక్ట్ చేయలేకపోతున్నా, లోపల ఉండేసరికి అర్థమైతే లేదంటే అక్కడికి రామురాతుడు వస్తాడు. వచ్చి అన్నా ఈ వారం అంతా మొత్తం ఫిజికల్ గేమ్స్ అబ్బా ఓళ్ళు ఓనో అయిపోయింది కదా అన్న అని అంటాడు. రాము అనగానే ఇవన్నీ ఉండి ఈ వారం అంతా కూడా మనకి మెంటల్ గేమ్స్ పెడతారు కావచ్చు, టోటల్గా మెంటల్ గేమ్స్, అట్లాంటి మైండ్ గేమ్స్ తోటి ముందరికి పోతుందేమో అనుకుంటున్నా, ఎందుకంటే మొన్న వారం అంతా మనం కష్టపడ్డాం కదా అని అంటాడు. నాకు అనిపించింది మనీలో అనుకుంటున్నట్టు తెల్లారి నామినేషన్లో కూడా ఫిజికల్ టాస్క్ పెట్టి ఎత్తి అవతల వారేసాడు. ఆ ప్రోమో చూసారా, భలే ఇంట్రెస్టింగ్ ఉంది కదా ప్రోమో, చూడబోతే చూసే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ తెల్లారి ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసేసరికి తెల్లారుతుంది, తెల్లారేసరికి మీరు హ్యాపీగా 10కి 9కి అట్లా ఆ వీడియో వచ్చేస్తుంది ప్రోమో, అప్పుడు చూడవచ్చు, మంచిగా డీటెయిల్గా ఉంటుంది. లేదు అంటే కనుక మనకి టీవీలో వచ్చింది, ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతా ఉంది, చూడొచ్చు. మంచిగా ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తారు నామినేషన్స్ అన్నీ కూడా, వెరైటీగా డిఫరెంట్ కొత్తగా. ఇక హరీష్ గారు ఇక్కడ నుండి ఓకే, ఈ రామురాతోడు అండ్ బర్నీ అన్న మాట్లాడుకున్నది నేను మీకు చెప్పేసిన, ఏది ఆయన ఏంటది అదే హరీష్ గారు నా మీద పగబెట్టుకున్నట్టుగా ఉండే, ఫోకస్ అంతా నా మీదనే ఉండే, అదంతా చెప్పినా ఎంతమంది అదే డైలాగ్. ఇక్కడ రాము అంటాడు, అన్నా నేను క్యాప్టెన్ అయినా కాబట్టి అందరికీ ఇట్రండి అట్రండి అని పర్మిషన్స్ అడుగుతున్నా కదా, అందరికి వచ్చి కూర్చొని మీటింగ్ అని, నువ్వు క్యాప్టెన్ అయితే మొత్తం దద్దరిల్లిపోద్ది అన్న, అసలు బొమ్మ దద్దరిల్లిపోద్ది, ఎవరు పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, రమ్మంటే వచ్చేస్తారు అంతే అన్నట్టు చెప్తాడు. బర్రెన్ అంటే అంత భయపడతారు అనుకుంటున్నాం అందరూ. ఆయన సీరియస్గా ఆడు, ఆయన సేఫ్ గేమ్ ఆడుతుండు అని నాగార్జున గారు గిన్ని చెప్పిన తర్వాత కూడా మార్పులు చేర్పులు వస్తున్నాయి అక్కడ, తను చేయనది మాట. ఆ తర్వాత రామురాతుడు అక్కడ మీటింగ్ పెడితే అందరు రావాలి అన్నట్టుగా చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ తనుజ సంజన బయట మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన తనుజకి చెప్తూ ఉంటుంది, ఏమంటుంది తెలుసా, ఏం టుక్కు అంటుంది, ఇది రికార్డ్ అవుతుంది అసలు, 1 సెకండ్. ఓకే, తనుజకి చెప్తా ఉంటానట్టు, కళ్ళు తెరిచి చూడు నీకు అర్థమవుతుంది అంతా అంటది. అంటే నాకేం అర్థమైందంటే బర్నీ అన్నని కరెక్ట్గా చూడు, డేంజర్, అమ్మో బాండింగ్ వద్దు అన్నట్టుగా చెప్తుండే, ఎందుకంటే బర్నీ అన్నకి సంజనకి గొడవైంది కదా. సో ఆ తర్వాత
రాము రాథోడు తనుజతోటి పోయి చెప్తాడు. అదే ఈ బట్టల పంచాయతీ ఉంది కదా, అదంతా సపరేట్ చేద్దాం అన్నట్టు చెప్తాడు. అదే పెద్ద ఇంపార్టెంట్ కాదులే. ఆ తర్వాత రాము రాథోడు దొంగతనాల గురించి ఫ్లోరాకి చెప్పేస్తాడు. అండ్ ఇక ఇక్కడ శ్రీజ టాపిక్స్ బాగుంటాయి. శ్రీజ ఏమంటుందంటే కళ్యాణ్ తోటి, ఒరేయ్ కాఫీ ఎలా ఇచ్చావురా? ఎందుకు ఏడ్చింది శ్రీజ అక్కడ? ఎందుకు ఏడ్చిందంటే ఎందుకు కాఫీ ఎలా ఇచ్చావురా? అది అక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటే మనకి ఫుడ్ లేదు సరిగ్గా. ఇన్ని రోజుల నుంచి రోజు ఒకటే ఫుడ్ తింటున్నాం. కనీసం మన కోసం ఒక ఫుడ్ తీసుకోవారా అటెండెన్స్ కోసం? నువ్వేంట్రా కాఫీ తీసుకుని పోయి తనుజకి ఇచ్చినావు? తప్పా రైటా మీరు చెప్పండి? తప్పేనా కాదా? అక్కడ టెనెంట్స్లో ఉన్నారు, డైలీ ఒకటే రకమైన సాంబార్ లేదంటే ఆలుగడ్డ వస్తుంది, తినలేకపోతున్నారు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. వాళ్ళకి ఏదైనా అంటే తినాలన్న ఆశ ఉంటుంది. ఆ ఫోటోలు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఫుడ్ తీసుకుపోయి ఇస్తావా, లేదంటే నీకు నచ్చిన అమ్మాయి కాఫీ తీసుకుపోయి ఇస్తావా? మీదికి వెళ్ళి ఏమంటాడు, 2 మాటలు మారుస్తారు ఇక్కడనే. అట్లెట్లా అనుకున్నారు అంటే నేను కూడా షాక్ అయ్యా. నాకు కూడా అర్థం కాలేదు. అక్కడికి పోయిన తర్వాత చూస్తే అది ఉంది కాబట్టి నాకు తెలియదు అక్కడ ఉన్నట్టు కూడా, అందుకే తీసుకున్నా అంటే, కాదురా అట్లా ఎట్లా తీసుకున్నావురా, ఇంత బాధ అనిపిస్తుంది తెలుసా అంటే. ఇక్కడ ఎందుకు బాధపడుతుంది మనకు తర్వాత ఒక డైలాగ్లో అర్థమవుతుంది. అలా ఎలా తీసుకున్నావురా నువ్వు? ఫుడ్ రాది ఫుడ్ అంటే నేను ప్రామిస్ చేసిన తనుజాకి తీసుకుంటా అని, తనుజ కోసం ఇస్తా అని. ఎప్పుడు ప్రామిస్ చేసిండు? ఎక్కడ ప్రామిస్ చేసిండు? ప్రామిస్ ఏందిరా నువ్వు ప్రామిస్ అంటూ ఉంటుంది శ్రీజ. ప్రామిస్ ఏంట్రా ప్రామిస్? ఫుడ్ రాది పాపం ఫుడ్ లేక తనలో ఆడుతుర్రు. రైట్. ఆ తర్వాత సారీరా కొంచెం హట్ అవుతారని తెలుసు, కానీ నాకు ప్రామిస్ చేసిన అని చెప్పి తీసుకున్నారు ప్రామిస్. ఆ తర్వాత భరణి అన్న డిమాండ్ బాగుంటాడు మాట్లాడుతూ ఉంటాడు. హరీష్ గురించి చెప్తాడు. ఆయన నన్ను పట్టుకొని అన్నలాంటి వాళ్ళు అని కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే నేను కళ్ళ నీళ్ళు తుడిచిన ఆయనకి. ఇది అప్పుడు గుడ్డు గురించి పంచాయతీలో, నువ్వు కాదు మీరు కాదు నువ్వు, ఆ పంచాయతీ గురించి చెప్తాను అన్నట్టు. ఆ తర్వాత మాత్రం ఆయన ఏం మారలేదు, ఆయన ఎట్లున్నాడో గట్టినే ఉన్నాడు అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పిన డైలాగులు కొట్టిండు. ఆ తర్వాత శ్రీజ బెడ్రూమ్లోకి పోయింది, టెనెంట్స్ బెడ్రూమ్లోకి పోయిన తర్వాత అవుట్ హౌస్లో అటు హరీష్ బెడ్ సైడ్ చూసి, హరీష్ గారు మిస్ యూ, ఆయన ఉంటే అట్నే ఇట్లా లుక్ ఇచ్చి చూస్తూ ఉండేటోడు అక్కడ కూర్చుండి అని చెప్తుంది. అసలు సరే, ఇక అక్కడ దివ్య ఏడ్చిన టాపిక్ వస్తుంది. దివ్య అసలు ఏడవా అన్నది కదా, ఇక్కడ ఏడ్చింది చూడండి అని. ఒక 1 వీక్ ఏడ్చింది కదా అని చెప్పి అంటే కళ్యాణ్ అక్కడ పక్క నుంచి అంటాడు, తొక్కలే ఆయన తొక్కలే కదా ఒక్కలే అంటాడు. కళ్యాణ్ అంటే తొక్కలే, నేను చూస్తానులే వారం రోజుల్లో అనుకున్నా ఏడవనంటే. లేదు అంత కాన్ఫిడెంట్గా చెప్పింది కదా ఏడవను అని చెప్పి, ఏడవదేమో అనుకున్నా. నేను ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏదైనా మీలాగే ఏడవను అని చెప్పింది గట్టిగా. చెప్పిన మనిషికి అంటే కీ అన్నది నామినేషన్లో సేవ్ కాగానే. అయితే నువ్వు ఏడవ అనుకున్నా, నువ్వు ఏడ్చావేంది అని అడిగితే అది నాకు అర్థం కాదు. నేను యాక్చువల్లీ మామూలుగా ఎంత పెద్ద దానికైనా నేను అసలు ఏడవను అని అంటది. అని అంటే ఇక్కడ ఇప్పుడు చెప్తుంది శ్రీజ ఆ హౌస్ గురించి. ఇక్కడ ఏందో అసలు చిన్న వాటికి కూడా ఎమోషనల్ అయిపోతుంటాం, పెద్దగా ఎమోషనల్ అవుతాం. బయట నుండి చూస్తే వీళ్ళేంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వీళ్ళెంత టూ మచ్ డ్రామా చేస్తున్నారు అని మనం అనుకునేటోళ్ళం కదా. ఇక్కడికి వస్తే అర్థమైంది ఇక్కడ అసలు ఎమోషన్స్ పీక్స్లో ఉంటాయి. అసలు ఎమోషన్ అయితే ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా వెళ్ళిపోతుంది అన్నట్టుగా చెప్తుంటే కళ్యాణ్ అంటాడు, బయట నుంచి చూసినప్పుడు ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటే ఏంద్రా ఎక్కడికి వెళ్తారు వీళ్ళు, ఎలిమినేట్ అయితే ఇంటికే గెదరపోయేది, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే అనుకునేది అంటే అక్కడ కట్ అవుతుంది మనకి. ఆయన ఉద్దేశం ఏందో అర్థమైంది కదా. బయట నుంచి వెళ్ళి చూస్తే అంటే మనకి ఎలిమినేషన్కి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తారు, గిట్టెడుతురు, ఏదో ప్రపంచం కూలిపోయినట్టుగా పోయేది ఇంటికే కదరండి. ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి సొంత ఇంటికే పోతారు కదా, దానికి ఎందుకు ఎంత బిల్డప్ ఇస్తారు అనే ఫీలింగ్ అందరికి వచ్చేది అని వాళ్ళు. కానీ లోపలికి పోతే తెలిసింది మనకి మామూలు కూడా వచ్చారా ఇత్తడైపోద్ది. అక్కడ నెగిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది అబ్బా మొత్తం హౌస్ అంతా, ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానికోసం ఏదో సంథింగ్ ఏదో చేస్తారంట స్టార్టింగ్ కూడా. ఇన్ హౌస్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండడానికి అసలు ఇందులో రకరకాలు ఉంటాయి. అద్దాలు ఉంటాయి చూడు, చుట్టూ అద్దాలు ఉంటే కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే బాగా అద్దాలలో ఉంటాయి. అండ్ ఇంకోటి ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్, రకరకాల కలర్స్. ఒక ఫ్యామిలీ కలర్స్ ఉంటాయి, రకరకాల కలర్స్ ఉంటాయి. ఇటు చూస్తే ఒక కలర్ ఉంటుంది, అటు చూస్తే ఒక కలర్ ఉంటుంది, డిస్టర్బ్డ్గా ఉంటుంది. మనం ఇల్లు ఎప్పుడైనా ఒక వైటో క్రీమో అట్లాంటిది వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? ఎటు చూసినా అట్లా ప్రశాంతమైన వాతావరణం కనబడాలి. ఇటు డిఫరెంట్, అటు చూస్తే అటు డిఫరెన్స్. కళ్ళు ఎప్పటికీ లైటింగ్ మారుస్తూ ఉన్న కొద్దీ రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి ఐస్లో. సో అవన్నీ కూడా చక్ అవుతూ ఉంటాయి. అదంతా కూడా మైండ్ డిస్టర్బ్ చేస్తుంది. ఇదంతా నెగిటివ్ ఎనర్జీ కోసం పిచ్చి ప్లాన్ చేస్తారు బిగ్ బాస్ తెలుసా. అమ్మో చాలా ఉంటుంది. దీని గురించి నేను అప్పట్లో సీజన్ 5 టైంలో వీడియోస్ చేసిన, షార్ట్ వీడియోస్, సీజన్ 6 టైంలో అనుకుంటా, షార్ట్ వీడియోస్ అన్ని బిగ్ బాస్ సీక్రెట్స్ అని వీడియోస్ చేసినట్టు. అవి బాగానే పోయిండే, మిలియన్స్లలో ఉంటాయి అవి. సో అట్లా ఈ సీక్రెట్స్ అన్నట్టు నెగిటివ్ ఎనర్జీకి. ఈ నెగిటివ్ ఎనర్జీలో వీళ్ళు బాగా లో ఉన్నప్పుడు వాళ్ళకి టక్కున ఏడుపు వస్తుంది.
సో, ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ చెప్తుందన్నట్టు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓకే. రైట్. అక్కడికి డిమాండ్ పవన్ వస్తాడబ్బా! డిమాండ్ వచ్చినాక నువ్వు కెప్టెన్ అయినప్పుడు శ్రీజర్ ఒకసారి ఒక ముద్ద తింటున్నప్పుడు పక్కన కూర్చుందంట. ఒక ముద్ద పెట్టమనంటే రూల్స్ ఒప్పుకో నీకు పెట్టనని చెప్పిండంట. వేరేటోళ్ళకైతే పెడతావు. నువ్వు ఎంత సెల్ఫిష్, ఎంత బయాస్డ్‌గా ఉంటావో తెలుసా నువ్వు అసలు అంటే, నేను బయాస్డా? నువ్వు నిరూపించు. నీకు సర్వెంట్‌గా ఉండిపోతా నేను అంటాడు. అవసరం లేదు సర్వెంట్ గిర్వెంట్ ఏం లేదు. నువ్వు చాలా బయాస్డ్‌గా ఉంటావు. ఎవరికి బయాస్డ్ ఉంటావో కూడా తెలుసు అన్నట్టుగా మాట్లాడుతది. ఒక్క ముద్ద తినిపిరా అసలు కళ్ళలో నీళ్ళు తిరిగినాయిరా నాకు నువ్వు అట్లా తినిపియను అంటే. ఎన్ని సార్లు మనం రూల్స్ బ్రేక్ చేసినాం, ఎంతమందికి రూల్స్ బ్రేక్ చేసి ఫుడ్ పెట్టినాం. నాకు ఒక్క ముద్ద పెట్టమంటే ఇట్లా అంటావా నువ్వు అని చెప్పి హర్ట్ అవుతుంది నాకు. ఆ తర్వాత శ్రీజ అక్కడ డిమాండ్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్‌తోటి చెప్తుంది. మోస్ట్ సెల్ఫిస్ట్ పర్సన్ రా ఈ హౌస్‌లో. మోస్ట్ సెల్ఫిష్ పర్సన్. 2 వీక్స్ కెప్టెన్ అయిండ్రా. మళ్ళీ నెక్స్ట్ వీక్‌కి అతన్ని సెలెక్ట్ చేయలేదు. అరే! ఇంక మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నేనే కావాలి అని అంటే, ఆ నెక్స్ట్ వీక్ దాంట్లో సెలెక్ట్ చేయకపోతే సపోర్ట్ చేయను. నాకు సపోర్ట్ చేయకపోతే మీకు సపోర్ట్ చేయను. నేనేం చేస్తానో చూడు అన్నట్టుగా బెదిరిస్తున్నాడు. బెదిరింపులేంది వాడు? వాడికి సపోర్ట్ చేయకపోతే బెదిరిస్తాడా? వాడికి మనం హెల్ప్ చేయలేదరా? మన హెల్ప్ మర్చిపోయిండా వాడు? వాడు ఫస్ట్ ఎట్లయిన కెప్టెన్ అని కూడా మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటది. ఆ పిల్లదేం తప్పులేదురా. ఎవరు? రీతుది. ఆ పిల్లదేం తప్పులేదురా. తన కోసం తను స్టాండ్ తీసుకొని మాట్లాడుతుందిరా. తన కోసం తను నాగార్జున గారి ముందు తన కోసం తను స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంటే తనకి ఏది గుర్తుంటే అది మాట్లాడి వెనక నుంచి లాయర్ లాగా ఈ పాయింట్ మాట్లాడు, శ్రీజ పాయింట్ మాట్లాడని చెప్తాడు ఇంద్ర వాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కోపాలు వచ్చినాయి వీళ్ళకి. ఆ తర్వాత ఇక్కడ శ్రీజ అసలు ఎవరితో మాట్లాడబుద్ధి కావట్లేదు. అసలు అక్కడ ఓనర్స్ హౌస్‌లోకి పోవాలంటే పోబుద్ధి కావట్లేదు. ఎవరితో మాట్లాడలేకపోతున్నా ఎందుకు తన చేతితోటి మాట్లాడు, భరణి గారితో అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడు అని అంటే కళ్యాణ్ అంటాడు. అంటే లేదురా వాళ్ళతో వైబ్ సెట్ అవ్వట్లేదు. వాళ్ళు నేను మాట్లాడితేనే నెగిటివ్ అని చెప్తున్నారు. కంప్లీట్ నెగిటివ్ అంటున్నారు. ఎట్లా మాట్లాడతారురా? తొందరగా వైల్డ్ కార్డ్స్ వస్తే బాగుండు మాట్లాడుకోవడానికి ఉంటుందట. అది అందుకు మాట్లాడతలేదు శ్రీజ. సైలెంట్ అయిపోయింది. నెగిటివ్ అనేసరికి మనసుకు తీసుకొని అనిపించి ఇక బంద్ చేసింది మాటలు. సంతోషం కదా, హ్యాపీ కదా, నువ్వు హ్యాపీ కదా, రైట్. ఆ తర్వాత వాష్రూమ్లో అందరు ఉన్నా అక్కడ అల్లరి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కళ్యాణ్ తనుజ బయట కూర్చుని ఉన్నారు. ఇమాన్యుయల్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ విపరీతంగా నవ్విస్తాడు. అటురుతురు ఇటురుతురు ఎగురుతురు దుంకుతురు ఏదో ఫన్ జనరేట్ చేస్తారు. అంత అవుతుందా? కళ్యాణ్ బాబు తనుజ ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఎందుకు నవ్వుతున్నారు, ఎందుకు అటు ఇటు పోతున్నారు, ఎందుకు కూరకత్తదో బోకత్తదో అట్నే చూస్తూ ఉంటే. ఆమె బయటకి అయిన తర్వాత ఆమె సీరియల్ ఆర్టిస్టు. వయసు వైజ్గా చూసినా కానీ ఏజ్ వైజ్గా చూసినా కానీ ఆమె పెద్దది కానీ ఈయనకంటే. ఈ ఓవర్ యాక్షన్, ఈ సూపులతో గుచ్చి సంపాకే అన్నట్టుకుంటుంది. అవసరమా మనం పోయిన పర్పస్ ఏంది? మళ్ళీ 1 వీక్ గట్టిగా ఆడినావు కదా అనగానే కథం. చూద్దాం ఎంత కంటిన్యూ అవుతుందో, ఎక్కడ ఆగిపోతుందో చూద్దాం. ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే మనకి నమ్మకం లేదురా అన్న సిచ్యువేషన్కి వస్తుంది. మనోడు బయటకు వచ్చి జంపలే రైట్ అంటే అవి అమ్మాయి ట్రైన్ ఎక్కి బార్డర్కి పోయి సైనికుల్లో ఉండాల్సి వస్తుంది. ఓ రైట్. ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ అడుగుతాడు. తనుజ అంటది, నేను వెళ్ళి పడుకుంటా ఇంకా నిద్ర వస్తుంది అంటది. అనగానే ఏంటి బజ్జుంటావా అంటాడు. బజ్జుంటుంది బుజ్జి తల్లి. బజ్జుంటావా బజ్జుంటా పడుకుంటా అని వెళ్తుంది ఆమె. ఆ తర్వాత డిమాండ్ పవన్ రీతుతోటి ఇక్కడ లోపల వాష్రూమ్లో మాట్లాడుకుంటారు. రీతు అండ్ డిమాండ్ పవన్. రీతు ఏమంటుందంటే, నేను వెళ్ళిపోతా అనుకున్నావు అంటే, ఉంటావు లేరా నువ్వు ఉంటావు నేను అనుకున్నా. ఒకవేళ వెళ్ళిపోతే బాధపడతాను. మరి నేను వెళ్ళిపోతే నువ్వు బాధపడతావు కదా, నువ్వు చాలా ఎమోషనల్ రా. ఎవరు? డిమానే రీతుకి చెప్తాడు, నువ్వు చాలా ఎమోషన్ రా, నువ్వు చాలా ఏడ్చేస్తావు కానీ నేను అంత ఏడవను, కొంచెం మరీ అంత ఎమోషనల్ కాదులే కానీ బాధపడతాను రా. నేను పోతే మాత్రం నువ్వు చాలా ఏడుస్తావు రా. నీకు తెలుసు, అంజనా చూసినావు నువ్వు, పోయిన రోజు తెలుస్తుంది నీకు. నేను ఇక్కడ రీతు ఫస్ట్ ఏమంటుందంటే, నేను లేకపోతే నీకేంట్రా, ఏమంటే ఇంకోరితోటి ఫ్రెండ్షిప్ చేస్తావు అని అంటుంది. అంటే లేదు నేను బాధపడతాను అంటాడు. ఆ తర్వాత దివ్యనికిత, కళ్యాణ్ అండ్ శ్రీజ వాళ్ళు ముగ్గురు కూర్చుంటారు. ఇక్కడ ఏంటంటే నామినేషన్స్ ఎవరికి పడతాయి అనేది మాట్లాడుతూ ఉంటారు. శ్రీజ ఏమంటుందంటే, దివ్యనికిత నీకు ఈసారి నామినేషన్స్ పడాయి అంటే సంజనా గారు వేస్తారు అని అంటుంది. సంజనా గారు కూడా వేయరు నీ మీద, ఆ ఎగ్ టాపిక్ ఇవన్నీ కూడా వదిలేసింది, అంతా అయిపోయింది కదా ఇక్కడ క్లోజ్ కాబట్టి ఆమె కూడా ఏది కాబట్టి నీకు నామినేషన్స్ పడాయి, నాకు పడితే 1-2 పడతాయి అనుకుంటున్నా అంటే నీకు కూడా పడాయి ఈ వీక్, నువ్వు కూడా ఎక్కడ నెగిటివ్ చేయలేదు కదా, నీకు కూడా పడాయి అంటే మాట్లాడుకుంటారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోగా ఫ్లోరా ఇప్పుడు అసలు నామినేషన్ చేయాలంటే ఎవరికి ఏముంది, ఇప్పుడు ఫ్లోరా డైరెక్ట్ నామినేటెడ్, సంజనా గారు ఎగ్స్ గురించి మాట్లాడద్దు అన్నారు, కండిషన్ పెట్టిరు. ఎందుకు పెట్టిరు కండిషన్? ఎవరు పెట్టిరు? నాగార్జున గారు పెట్టిరా? అది పార్షాలిటీ అవుతుంది అట్లా చెప్తే.
సంజన గారిది గుడ్డు టాపిక్ తీయద్దన్నారు. ఎందుకంటే ఒకరు తీసి అందరూ అదే టాపిక్ తోటి చేస్తారు. అది నామినేషన్స్ చక్కగా కావని చెప్పారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్క నిమిషం ఆగురు. ఇక్కడ శ్రీజ ఏమంటదంటే, ఈసారి నామినేట్ చేద్దామంటే కూడా ఎట్లుంది, టఫ్ ఉంది. ఫ్లోరా గారు ఆల్రెడీ నామినేటెడ్. సో ఆమె నామినేట్ చేయడానికి లేదు. సంజన గారు నామినేట్ చేద్దామంటే గుడ్డు టాపిక్ని తీసుకురావద్దని చెప్పారు, కండిషన్ పెట్టారు. ఎవరు పెట్టారు కండిషన్? నాకు అది డౌట్ వచ్చింది. ఎవరు పెట్టారు కండిషన్? సో కండిషన్ ఇక ఆ టాపిక్ ఒక్కరు తీసుకొస్తే అందరూ అదే పాయింట్ మీద నామినేట్ చేస్తారని చెప్పి ఆ పాయింట్ని పక్కన పెట్టేసారు చెప్తుంటుంది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ వస్తారేమో నామినేట్ చేయడానికి, రేపు వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళు నామినేట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నా అంటది. తర్వాత ఈ వీక్ అంతా కూడా ఫ్లోరా గారికి శ్రీజ అంటది, ఈ వీక్ ఎవరైనా నామినేట్ చేద్దామంటే కూడా ఇప్పుడు సంజన గారు నామినేట్ చేద్దామంటే ఎగ్ టాపిక్ తీసుకురావద్దన్నారు. ఎందుకంటే ఎగ్ టాపిక్ ఒకరు తీసుకొస్తే అందరూ అదే తీసుకొస్తారు కాబట్టి ఎగ్ టాపిక్ తీసుకురావద్దన్నారు. ఇప్పుడు సంజన గారిని నామినేట్ చేయడానికి లేదు. ఇప్పుడు ఫ్లోరా గారిని డైరెక్ట్ నామినేట్ చేసేసిండు బిగ్ బాస్. ఇంకెవరు నామినేట్ చేస్తారు అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఉందన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ శ్రీజ అంటది, వైల్డ్ కార్డ్స్ వస్తారు, నాకు తెలిసి వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళు నామినేట్ చేస్తారు అనుకుంటున్నా అని అంటది. ఫ్లోరా గారి గురించి అని శ్రీజ చెప్తుంది. ఫ్లోరా గారి నేచర్ ఏంటంటే ఆమెకు చిన్న హెల్ప్ చేసినా కానీ ఆమె మళ్ళీ మనకి రిటర్న్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఆ హెల్ప్ చేసినామంటే మీకోసం ఏదంటే అది చేస్తుంది. పాపం నో అని చెప్పలేదు ఆమె అని చెప్పి. అంటే లాంగ్వేజ్ బ్యారియర్ గురించి కూడా మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఆమె దగ్గర లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేయలేదు. కానీ అంతే, ఆమె ఎక్కడుంటే అక్కడ ఉండిపోతుంది, వాళ్ళకి సేవ్ చేసుకుంటున్నట్టుగా ఉంటుంది, సర్వెంట్ లాగా ఉంటుంది అన్నట్టుగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి మనకి ఇమ్మీడియట్ ముచ్చట్లు అయిపోయినాయి. అది పడుకున్నారు ఎంబటే ఇక్కడ కట్ చేసి ఇవన్నీ పడుకున్న చూపించారబ్బా మనకు ఈ డిస్కషన్ ఫుల్ఫిల్ కాకుండానే. ఇది నిన్న రాత్రి జరిగిన ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబాకేర్. ఎపిసోడ్ రివ్యూ చూడడం మర్చిపోకూర్రి.